మరి 2023 ఆగస్టు నుండి కొంత వీరికి సప్తమ స్థానంలో శని ప్రవేశించేటువంటి తరుణంలో మాస్ ఫాలోయింగ్ కానీ అధికంగా సేవ అనేటువంటిది కానీ చేసుకునేటువంటి దాఖలాలు ఉన్నవి. సో రాజకీయ రంగంలో ఉండేటువంటి వారికి ఎవరికైనా కూడా పా అక్షరంతో పేరు కలిగినటువంటి వారు పవన్ కళ్యాణ్ గారే కావచ్చును, లేదా 2023 సుమారుగా ఆగస్టు నుండి ఒక వెలిగినటువంటి దాఖలాలు కూడా ఉన్నవి. పా, పి, పు, పే, షా అక్షరాలు అనా అక్షరాలతో పేర్లు కలిగినటువంటి వారు. సో వీరందరికీ సుమారుగా 2027 జనవరి దాకా ఫైన్. కానీ 2026 ఆగస్టు నుండి ప్రదేశ మార్పులు ఉంటవి, స్థాన చలనాలు ఉంటవి, మనపై నెగిటివ్ ప్రచారం ఉంటుంది. విపరీతంగా సీక్రెట్ విషయాలు ఏవైతే ఉన్నాయో, పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగుతుంది, అది కళ్ళు మూసుకుంది పిల్లి, కానీ ఎవరు చూడట్లేదు అనుకుంటుంది. ఆ విధంగా చేసినటువంటి తప్పులు ఏవైతే ఉన్నాయో 2023, 24, 25 గత 2 సంవత్సరాలలో మీరు ఎవరు కన్యారాశి వారు చేసినటువంటి మంచి చెడు 2 విషయాలను మనం చేసుకుందాం. ఏవైతే మంచి ఉన్నా చెడు ఉన్నా మనల్ని ఇక్కడ చెడుగా చిత్రీకరించేటువంటి రోజులు ఆసన్నమైనవి అనేటువంటిది ఆలోచించుకోండి, గ్రహించుకోండి. మీ నీడను కూడా మీరు నమ్మద్దు. ఇప్పుడు ఈ టైంలో ఎవరో ఒకరు వచ్చి పెద్ద ఎత్తున ఇన్వెస్ట్మెంట్ చేయమన్నా కూడా చేయొద్దు. అష్టమాత్ శని అనేటువంటిది రాబోతూ ఉన్నది. అష్టమ శని ఈ యొక్క కన్యారాశి వారికి పా, పి, పు, పే అక్షరాలు ఎవరైతే ఉన్నాయో, షా, అన పేర్ల అక్షరాలు ఎవరైతే ఉన్నారో చాలా జాగ్రత్తగా ఉండండి. గతంలో సింహరాశి వారికి గత 2.5 సంవత్సరాలు ఒక కుదిపి విడిచిపెట్టింది. అష్టమ శని రాబోతున్నది. ఈ తరుణంలో పెద్ద ఎత్తున లాస్ అయ్యేటువంటి పరిస్థితి ఉన్నది కనుక బీ కేర్ఫుల్ కన్యారాశి వారు. ఈ పరాభావ నామ సంవత్సరంలో ఆదాయ వ్యయాలు కావచ్చును, రాజపూజ్య అవమానాలు కావచ్చును, ఇవేవీ కాదు. ముందు మీ వ్యక్తిగత జాతకరీత్యా నడిచేటువంటి దశ అంతర్దశను చెక్ చేసుకోండి. ఎక్సలెంట్గా మీకు ఉద్యోగమా, లేదా సంతానమా, లేదా వ్యాపారమా, లేదా విదేశీయానమా, లేదా ఆరోగ్యమా, లేదా లైక్ ఏదైనా కావచ్చు. నేను ఏ రంగంలో వెళితే బాగుంటుంది? వాస్తవానికి కన్యారాశి వారు సిఏ, చార్టెడ్ అకౌంటెంట్ కావచ్చును, అదేవిధంగా మీడియా రంగం కావచ్చును, ఇలాంటిది బాగానే ఉంటుంది వీరికి. కానీ వీరి వ్యక్తిగత జాతకరీత్యా లగ్నం చేంజ్ ఉంటే ఆ లగ్నం ఏమిటి అనే బట్టి సో యోగకారకుడు ఎవరు, బాధకారకుడు ఎవరు, ఇలాంటి విషయాలకై తెలుసుకొని ముందుకు వెళ్ళడం ద్వారా చాలా చాలా అత్యంత అద్భుతమైనటువంటి ఫలితం వీరి జీవితంలో ఉంటుంది అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.